థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నా మీరు ఏదైనా కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు దానికి ప్రాపర్గా రీచ్ రాలేదనుకో ఆ నెంబర్కి రియల్ వాల్యూ లేదు. హియర్ ఈస్ ద డిఫరెన్స్. ఆడియన్స్ వర్సెస్ ఫాలోవర్స్. ఆడియన్స్ అంటే మీరు రెగ్యులర్గా క్రియేట్ చేసే కాంటెంట్ని చూసే పీపుల్ని ఆడియన్స్ అంటారు. ఫాలోయింగ్ అంటే అఫ్ కోర్స్ వి నో దట్ జస్ట్ ఫాలోవర్స్ నంబర్స్, అంటే జస్ట్ ఫాలోయింగ్ బటన్ క్లిక్ చేసిన వాళ్ళు. చాలా మంది క్రియేటర్స్ ఫాలోవర్స్ కోసం చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ వ్యూస్కి అండ్ ఫాలోవర్స్ కౌంట్స్కి మ్యాచ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ 10,000 ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న జస్ట్ వ్యూస్ మాత్రం 800, 900, మేబీ 1K ఇలా వస్తాయి. సో ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్. ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఆడియన్స్ లేరు. సో మరి ఫాలోవర్స్ కాకుండా రియల్ ఆడియన్స్ని ఎలా బిల్డ్ చేయాలి? సో ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ పోస్టింగ్. వాళ్ళ లైఫ్లో నువ్వు ఏదైనా ఇంపాక్ట్ యాడ్ చేసినావు అనుకో అది వాల్యూ అడిషన్ అవుతుంది. సో ర్యాండమ్గా ఏదో డాన్స్ రీల్స్ చేసి పెట్టుకోకుండా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక వాల్యూని మీరు యాడ్ చేయాలి. ఆడియన్స్ అక్కడ నుంచి జనరేట్ అవుతారు అండ్ మళ్ళీ వాళ్ళు నీ వీడియోకి వచ్చి చూసేలాగా రీజన్ క్రియేట్ చేయాలి. సో ఎవ్రీ వీడియో ఒక క్వశ్చన్ అండ్ నెక్స్ట్ స్టెప్ లేదా అన్ఫినిష్ థాట్ ఆడియన్స్ మైండ్లో ఉంచాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈరోజు చేసే వీడియోకి వచ్చే కమింగ్ వీడియోస్కి ఇవి కనెక్షన్ ఉంటుంది. సో ఫాలోవర్స్ ఎప్పుడైనా కూడా మీ కంటెంట్ని స్క్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ ఆడియన్స్ మీ కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దట్స్ ఇట్. సో రేపు పీపుల్ మిమ్మల్ని గుర్తుపెట్టుకునేలాగా 1 సెంటెన్స్ గురించి మాట్లాడుకుందాం.